కల్వకుర్తి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు జరుపుకున్నాము మా ఉపాధ్యాయులతో కలిసి. నిజానికి ఈ సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లో స్త్రీలకు విద్యను దూరం చేసే రోజుల్లో కూడా విద్య మీద మక్కువతో తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే ప్రోత్సాహంతో చదువుకొని ఆ రోజుల్లో చిన్నతనంలో పెళ్ళైనప్పటికీ 9 సంవత్సరాల వయసులో బాల్య వివాహం చేసుకుంది తను మహాత్మా జ్యోతిబా పూలే గారిని. 1840వ సంవత్సరంలో అంటే 9 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా చదువు మీద ఉన్న మక్కువతో భర్త ప్రోత్సాహంతో మంచిగా చదువుకొని ఆడపిల్లలకి విద్య చాలా అవసరము, ఉన్నత విద్యతోనే మహిళలకి విముక్తి కలుగుతుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అయితే 1848వ సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ప్రారంభించారు ఆడపిల్లల కోసము. అయితే ప్రారంభించినటువంటి 4 సంవత్సరాల ప్రాయంలోనే ఒక 20 పాఠశాలలు ప్రారంభించి స్త్రీల విద్య కోసం ఎంతగానో పాటుపడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అయితే ఈరోజు వారి పేరు మీదుగా ఈ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల్లో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము దానికి గర్విస్తున్నాము. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి సంస్కరణలని ఆలోచనలను అందించి మనము స్త్రీల విద్య కోసము పాటుపడి సమాన న్యాయం జరిగేటట్టు పిల్లలకి పాటుపడాలని నేను